వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కనుక పీఎం ప్రధాని మోడీ మంచివాడే కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం చెడ్డవాడు అన్నట్లు కూడా సంబోధించడం మనం చూసే ఉంటాం. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. అన్న, మీరు దీన్ని ఏ విధంగా ఖండిస్తారన్న? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి ఈ తిట్ల దండకం మాటల తీరు సరైంది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి కేంద్ర మంత్రి సహకారం కావాలా, కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. అనేక సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు గడిచిన 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఏమేం చేసిండ్రో ఒక పుస్తకం రూపంలో కూడా ప్రకటించారు. ఇంకా ఏం చేయబోతున్నారో కూడా చెప్తున్నాం. కానీ అవన్నీ విషయాలు పక్కకు పెట్టి నరేంద్ర మోడీ గారు మంచోళ్ళు, కిషన్ రెడ్డి గారు చెడ్డోళ్ళు అని మాట ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు మంచోళ్ళు అవుతారు ఎట్లా, కిషన్ రెడ్డి గారు చెడ్డోళ్ళు అవుతారు ఎట్లా? మోడీ గారి క్యాబినెట్లో అంతా మంచోళ్ళే ఉంటారు. కిషన్ రెడ్డి గారు ఈరోజు ఏదో ఉంటూ పైకి కింద పడ్డటువంటి వ్యక్తి కాదు, పైకి రాజకీయాల్లో వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఒక సామాన్య కార్యకర్త నుండి రాష్ట్ర పార్టీలో, జాతీయ పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించి ఈరోజు 2 సార్లు క్యాబినెట్లో, కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ దేశానికి సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి. మీరేదో తిట్లు తిట్టేసి మా బాధ్యత నుంచి పక్కకు తప్పుకుంటాం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఈరోజు 15 నెలలు అయిపోయింది, ప్రజలు మా గురించి ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఏం చేయలేకపోతున్నాం కాబట్టి తిట్ల దండకం ద్వారా ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదు. అలాగే అన్న, కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణకి బడ్జెట్లో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితేనేమి, బండి సంజయ్ గారు అయితేనేమి సహకారం మంచిగా లేదని అయితే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాని మీద సహకారం లేకుండానే ఈ 11 సంవత్సరాలలో 11 లక్షల కోట్ల రూపాయలు వస్తాయా? కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నది కాబట్టే కదా 11 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. ఇప్పుడు మీరు అనుకుంటున్నటువంటి ప్రాజెక్టులు అంటే సహకారం లేకపోతే ఒక్కటే ఉదాహరణ, ఎస్ఎల్బీసీ దుర్ఘటన జరిగినటువంటి క్షణాలలో దేశ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేశారు. మీకు ఏం కావాలని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఇది చరిత్రలో మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధానమంత్రికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి మీకు ఏం కావాలో అన్ని రకాల మేము సహాయ సహకారాలు అందిస్తాం, ఈ దేశంలో ఉన్నటువంటి నిపుణులందరినీ కూడా మీ దగ్గరికి పంపిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. కేంద్రం పూర్తిగా సహకరిస్తున్నది. ఇది కేవలం ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోలేక, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు తీర్చలేనటువంటి ఒక స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నది. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా పాయల్ శంకర్ గారు అయితే చెప్పుకొచ్చారు. నేను రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.